హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాషీ లాగ్స్. ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమేనండి. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయదు. ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఈ ఛానల్ క్రియేట్ చేయబడింది. మనం ఈ వీడియోకి వచ్చేస్తే, ఈ వీడియోలో మనం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, మనం ప్రీవియస్ వీడియోస్లో జువైనల్ జస్టిస్ యాక్ట్ మీరు చూసినట్లయితే జువైనల్ జస్టిస్ యాక్ట్ 2015 మీద 2 వీడియోలు చేయడం జరిగిందండి. ఇప్పుడు థర్డ్ పార్ట్ చెప్తున్నాను, దాని సీక్వెన్స్. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ జువైనల్ జస్టిస్ యాక్ట్లో సెక్షన్స్ 27 to 30 అనేది డీల్ చేస్తుందండి. సెక్షన్ 27 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మంది ఉన్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీని ప్రతి డిస్టిక్లో పిల్లల కోసం, పిల్లల యొక్క కేర్ అండ్ ప్రొటెక్షన్ కోసం వారికి కొన్ని పవర్స్ అండ్ డ్యూటీస్ ఇవ్వడం అనేది జరిగింది. స్టేట్ గవర్నమెంట్ నోటీస్ ఇచ్చే 2 నెలల లోపల, అంటే నోటీస్ ఇచ్చిన తేదీ నుండి ఎవరినైతే ఆఫీసర్స్ని అపాయింట్ చేస్తుందో వాళ్ళకి 2 months ట్రైనింగ్ అనేది ఇస్తారు. ఈ కమిటీలో ఎంతమంది ఉండాలంటే, ఒక చైర్పర్సన్ ఉండాలి, 4 members ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ 1 చైర్పర్సన్ని, 4 members అపాయింట్ చేస్తుంది. ఈ 4 membersలో ఖచ్చితంగా ఒక ఉమెన్ ఉండాలి. కమిటీ కోసం డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ని కూడా కమిటీ కోసం తీసుకొచ్చిందనమాట. దీనికోసం డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అనేది రన్ అవ్వాలంటే స్టాఫ్ కావాలి కదండి. వాటి కోసము సెక్రటరీని మరియు స్టాఫ్ను కూడా స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసుకుంటుంది. ఎవరైతే పిల్లలకు సంబంధించిన హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం కానీ, వెల్ఫేర్ యాక్టివిటీస్ కోసం కానీ ఎవరైతే చురుగ్గా చిల్డ్రన్స్కి సంబంధించిన యాక్టివిటీస్లో ఎవరైతే చురుగ్గా ఉంటారో వాళ్ళు కనీసము చైల్డ్ సైకాలజీలో కానీ, సైకారిటీలో కానీ, సోషల్ వర్కర్ కానీ, హ్యూమన్ డెవలప్మెంట్లో కానీ 7 సంవత్సరాలు అనుభవం ఉండాలి. ప్రాక్టీస్ అనేది ఉండాలి. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు కనీసము ప్రాక్టీస్ ఉండాలి. సెక్షన్ 29 ప్రకారము స్టేట్ గవర్నమెంట్ కమిటీ మెంబర్స్ని టర్మినేట్ చేసే ముందు, అంటే తీసేసే ముందు ఎంక్వైరీ చేసి కమిటీ మెంబర్స్ని, అంటే వారి యొక్క పవర్స్, అంటే వాళ్ళు పవర్స్ని మిస్యూజ్ చేశారనుకో, ఏ రీజన్ లేకుండా వాళ్ళు మీటింగ్స్కి అటెండ్ కాకుండా, అంటే ఒక సంవత్సరంలో 3/4 వంతు మీటింగ్స్కి అటెండ్ కాకుండా, సరైన రీజన్ చెప్పకుండా వాళ్ళు ఫెయిల్యూర్ కానైతే వాళ్ళకి 3 నెలల పాటు ప్రొసీడింగ్స్కి అటెండ్ కాకపోయినా, మోరల్ వాల్యూస్ని మర్చిపోయి ఏదైనా నేరం చేసినా అలాంటి అఫెన్సెస్కి ఎక్స్క్యూజ్ అనేది ఉండదన్నమాట. డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ వాళ్ళు కమిటీ యొక్క క్వార్టర్లీ రివ్యూ 3 months ఒకసారి ఇన్స్పెక్ట్ చేస్తారని చెప్పాను కదా, దాని రివ్యూ కండక్ట్ చేసి కమిటీ గురించి మెజిస్ట్రేట్ గారు కమిటీ ఒక బెంచ్గా ఫామ్ అయ్యి ఈ సిఆర్పిసి, అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కింద మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కానీ లేదా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కానీ ఏవైతే అధికారాలు ఉంటాయో, ఏవైతే పవర్స్ ఉంటాయో సేమ్ పవర్స్ ఇక్కడ కూడా వాళ్ళకి ఉంటాయన్నమాట. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారు ఏదైనా కంప్లైంట్ తీసుకుంటే, అంటే కంప్లైంట్ తీసుకునే రైట్ ఉంటుంది. ఎవరికి సంబంధించి? పిల్లలకు సంబంధించి కంప్లైంట్ తీసుకునే రైట్ ఉంటుంది. అంటే ఎవరైనా వ్యక్తి అతని ముందుకు వచ్చి ఒక పిటిషన్ ఫైల్ చేయొచ్చు. అది అడాప్షన్ గురించి కావచ్చు, లేదా ఇంకేమైనా రీజన్, ఇంకేమైనా కానీ, ఏ పర్పస్ కోసం అయినా కానీ పిటిషన్ ఫైల్ చేయొచ్చు అనమాట. దాతను డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారు ఎవరైతే ఉన్నారో ఆ పిటిషన్ని ఇన్స్పెక్ట్ చేసి దాని మీద ఆర్డర్స్ అనేవి పాస్ చేస్తారనమాట. సెక్షన్ 27 ప్రకారం. సెక్షన్ 28 ప్రొవిజన్ ప్రకారం కమిటీ నెలల్లో కనీసం ఒక మంత్లో కనీసం 20 రోజులు మీట్ అవ్వాలి. దానికి సంబంధించిన ఆ కమిటీకి సంబంధించిన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి నియామకాల గురించి కానీ, దాని యొక్క ప్రొసీజర్ని ఈ నిబంధనలో చెప్పబడ్డాయి అన్నమాట. ఈ ప్రొవిజన్లో చెప్పబడ్డాయి. ఇప్పటికే ఉన్న చైల్డ్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కమిటీని ఇన్స్పెక్ట్ చేసి, అంటే కమిటీని ఇన్స్పెక్ట్ చేసి అసలు పనితీరు ఎలా ఉంది, పిల్లలు సేఫ్గా ఉన్నారా లేదా అనేవి ఈ కమిటీ వాళ్ళు సిట్టింగ్స్ చేయాలన్నమాట. నెల రోజుల్లో కనీసం 20 రోజులైనా కానీ సమావేశం అవ్వాలి. కమిటీ సెషన్స్లో లేనప్పుడు పిల్లల్ని ఎక్కడ ఉంచాలంటే, పిల్లల గృహంలో ఉంచడం కోసం
తగిన వ్యక్తి అంటే పర్టికులర్ పర్సన్ ఎవరైనా కానీ, అంటే ఎవరి దగ్గర అయితే పిల్లలు సేఫ్గా ఉంటారనుకుంటారో అటువంటి వాళ్ళ దగ్గర కానీ కేర్ అండ్ ప్రొటెక్షన్ కోసం అవసరమయ్యే పిల్లవాడిని ఆ కమిటీలో ఒక వ్యక్తిగత సభ్యుని ముందు హాజరుపరచవచ్చని ఈ సెక్షన్ చెప్తుందన్నమాట. ఏదైనా నిర్ణయం తీసుకునే సమయంలో కమిటీ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు, అంటే ఇద్దరికి మిస్అండర్స్టాండింగ్స్ కానీ వస్తే ఏదైతే మెజారిటీ డెసిషన్ ఉంటుందో అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఒకవేళ మెజారిటీ కానీ లేనట్లయితే చైర్పర్సన్ అభిప్రాయం అనేది ఫైనల్ అవుతుందన్నమాట. ఏ సభ్యుడు కూడా కమిటీలో కానీ పనిచేయలేని పక్షంలో ఏ కమిటీ కూడా కమిటీ కానీ ఫామ్ అవ్వకుండా ఉంటే అది ఆ కమిటీ చేసిన ఏ ఆర్డర్స్ కూడా వ్యాలిడ్ కాదనమాట. అసలు కమిటీయే లేనప్పుడు కమిటీ చేసిన ఆర్డర్స్కి విలువే ఉంటుంది చెప్పండి, ఇన్వాలిడ్ కదా. అలాగే కేసులో ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చేటప్పుడు కనీసం 3 మెంబర్స్ ఖచ్చితంగా హాజరు కావాలి. సెక్షన్ 29 ప్రొవిజన్ ప్రకారం కమిటీకి ప్రొటెక్షన్, ట్రీట్మెంట్, డెవలప్మెంట్, రిహాబిలిటేషన్ కోసం, అంటే పిల్లలకు సంబంధించి ప్రొటెక్షన్ కానీ, ట్రీట్మెంట్ కానీ, డెవలప్మెంట్ కానీ, రిహాబిలిటేషన్ కోసం కానీ ఇటువంటి కేసులు పరిష్కరించే అధికారం ఎవరికి ఉంటుందంటే వారి యొక్క బేసిక్ నీడ్స్, వారి యొక్క ప్రొటెక్షన్ని అందించే నిబంధన ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళకి ఉంటుంది. ఏదైనా ఏరియా కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసినట్లయితే ప్రస్తుతానికి అమల్లో ఉన్న ఏదైనా ఇతర చట్టంలో ఏదైనా ఉన్నప్పటికీ, అంటే కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరమయ్యే పిల్లలకు సంబంధించిన ఈ చట్టం ప్రకారం అన్ని చర్యలను ప్రత్యేకంగా వ్యవహరించే అధికారం ఈ కమిటీకి ఉందన్నమాట. చాప్టర్ 6 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్లో సెక్షన్ 31 to 38 సెక్షన్స్ అనేవి ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ యొక్క ప్రొసీజర్ని వాటి గురించి చెప్తుంది. ఏ వ్యక్తి అయినా అథారిటీ లేదా డాక్టర్ కానీ వీళ్ళకి, అంటే అథారిటీకి కానీ డాక్టర్కి కానీ ఏ ఇండివిజువల్ పర్సన్కైనా కానీ చైల్డ్ కానీ దొరికితే ఆ చైల్డ్కి అవసరమైతే, అంటే గాయాలు ఉన్నాయనుకోండి, దొరికినప్పుడు ఏమైనా గాయాలతో ఉంటే అటువంటి గాయాలను కూడా ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత పోలీసులకు అప్పగించడం, లేదా పోలీసులు వచ్చేంత వరకు ఒక ప్లేస్లో సేఫ్గా ఉంచడం అనేది చేయాలన్నమాట. వీళ్ళు తర్వాత ఎవరికి అప్పగించాలి? చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళకి అప్పగించాలి. దీనికి ఎవరు హెడ్గా ఉంటారు? చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్కి ముందు కానీ, లేదా చైల్డ్ లైన్ సర్వీస్కి ముందు కానీ, లేదా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ముందు కానీ వితిన్ ది 24 hours లోపల ప్రొడ్యూస్ చేయాలన్నమాట. సెక్షన్ 32 ప్రకారం, ఈ ప్రొవిజన్ ప్రకారం చైల్డ్ దొరికితే ఆ చైల్డ్ని అబాండెడ్ లేదా తప్పిపోయిన పిల్లలు కానీ, ఆర్ఫాన్ కానీ, లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో కానీ చైల్డ్ లైన్ సర్వీస్ వాళ్ళకి, లేదా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళకి, లేదా డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వాళ్ళకి కానీ హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ సెక్షన్ ప్రకారం ఖచ్చితంగా పిల్లవాడు ఎవరైనా దొరికాడంటే ఎవరైతే ఆఫీసర్ పట్టుకున్నారో ఆఫీసర్ ఖచ్చితంగా చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలండి సెక్షన్ 32 ప్రకారం. ఒకవేళ సెక్షన్ 32 ప్రకారం కానీ చైల్డ్ దొరికిన తర్వాత ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వకపోతే సెక్షన్ 33 ప్రకారం అది అఫెన్స్ కిందకు వస్తుంది. సెక్షన్ 34 ప్రకారం రిపోర్ట్ కానీ చేయకపోతే వారికి 6 నెలల వరకు జైలు శిక్ష ఉంటుంది, ఫైన్ వచ్చేసి 10,000 రూపీస్ ఉంటుంది, లేదా 2 ఉంటాయి. సెక్షన్ 35 ప్రకారం ఒకవేళ చైల్డ్ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఇన్క్యాపబుల్గా ఉంటే, లేదా పేరెంట్స్ కానీ గార్డియన్స్ కానీ పోషించలేని పరిస్థితిలో ఉన్న అటువంటి పిల్లల్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళకి ఇస్తారు. ఎవరైతే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఉంటారో ఆ పిల్లల్ని ఇచ్చారో వారికి పేరెంట్స్కి వచ్చేసి 2 నెలలు టైం ఇస్తుంది తిరిగి తీసుకెళ్ళడానికి. ఆ తర్వాత ఒకవేళ బిలో 6 years పిల్లల్ని ఎవరైతే ఉంటే వాళ్ళని వచ్చేసి స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ వాళ్ళకి సెక్షన్ 65 ప్రకారం వాళ్ళని పంపిస్తారనమాట. ఎవరైతే బిలో 6 years పిల్లలు ఉంటారో వాళ్ళని SAAకి పంపిస్తారు, అంటే స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ వాళ్ళకి పంపిస్తారనమాట. ఒకవేళ పిల్లలు పేరెంట్స్ కానీ వితిన్ ది 60 days లోపల, అంటే 2 నెలలు టైం ఇస్తా అని చెప్పారు కదా CWC వాళ్ళు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు. ఈ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు ఎవరైతే 2 నెలల లోపల వచ్చి ఆ పిల్లల్ని తీసుకెళ్ళకపోతే అప్పగించిన తర్వాత వీళ్ళు CWC వాళ్ళు
సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కండక్ట్ చేసి 15 రోజుల లోపల, తర్వాత 30 రోజుల్లో సిడబ్ల్యూసికి ఈ సమాచారాన్ని పంపించాలన్నమాట. అంటే ఎవరైతే పిల్లలు తిరిగి ఇచ్చేసి ఉంటారో ఆ పిల్లల్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి. అంటే పిల్లలు ఎవరి దగ్గర ఉంటే సేఫ్గా ఉంటారు, వాళ్ళకి ఏమేమి ఇవ్వాలి, వాళ్ళ అవసరాలు ఎలా తీర్చాలి అనేవి ఏజ్ని బట్టి డిసైడ్ చేస్తారు. ఒక సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అనేది తయారు చేసి 15 రోజుల లోపల, తర్వాత 30 రోజుల లోపల సిడబ్ల్యూసికి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పంపించాలన్నమాట. వీళ్ళు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పంపించిన ఆ రిపోర్ట్ పంపిస్తారు కదా, ఆ రిపోర్ట్ పంపించిన 4 నెలల లోపల ఆ ఫైనల్ ఆర్డర్ని ఇవ్వాలి. సెక్షన్ 37 ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏదైతే ఉందో సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని ఆధారంగా తీసుకొని ఏజ్ ప్రకారం ఆర్డర్స్ పాస్ చేస్తుందన్నమాట. ఒకవేళ బిలో 6 years, బిలో 2 years పిల్లలు కానీ ఉంటే అటువంటి పిల్లల్ని పోస్టల్ కేర్కి పంపిస్తుంది. లేదా కొంచెం పెద్ద పిల్లలు కానీ అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు కానీ పోషించలేని పరిస్థితి ఉంది. ఎటువంటి వాళ్ళు డివోర్స్ ఉమెన్, వాళ్ళ పేరెంట్స్కి ఇన్క్యూరబుల్ డిసీజెస్, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాము, మీరు ఒకసారి రెఫర్ చేయండి. దాని ప్రకారం ఏమైనా డిఫెక్ట్స్ కానీ ఉంటే అటువంటి పిల్లలకి ఈ ప్రొటెక్షన్, ఈ కేర్ అనేది అవసరం అనుకుంటే, రిక్వైర్ అనుకుంటే వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇస్తుందన్నమాట. లేదా అడాప్షన్కి ఇవ్వడం చేస్తుంది. సెక్షన్ 38 ప్రకారం అడాప్షన్ చైల్డ్ని ఇస్తే 2 సంవత్సరాల లోపల పిల్లల్ని అయితే 2 months లోపల దత్తత ఇస్తుంది. అదే 2 సంవత్సరాలు పైబడిన పిల్లలుగానైతే 4 months లోపల అడాప్షన్ ఇస్తుంది. అంటే సెక్షన్ 38 ప్రకారము 2 years లోపల ఉంటే 2 నెలల లోపల దత్తత ఇవ్వాలి. 2 సంవత్సరాలు పైబడిన పిల్లలు కానీ ఉంటే 4 months లోపల అడాప్షన్ ఇవ్వాలి. చాప్టర్ 7 ఆఫ్ జేజే యాక్ట్. చాప్టర్ 7 ఆఫ్ జేజే యాక్ట్ ఏం డీల్ చేస్తుందంటే రీహాబిలిటేషన్ అండ్ సోషల్ ఇంటిగ్రేషన్ అనేది చెప్తుందన్నమాట. ఈ సెక్షన్స్ సెక్షన్ 39 to 55 ప్రకారం రీహాబిలిటేషన్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్ గవర్నమెంట్ ఈ ఇన్స్టిట్యూషన్స్ని స్థాపిస్తుంది అనమాట. అంటే ఎస్టాబ్లిష్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ స్థాపించిన ఇన్స్టిట్యూషన్స్ కానీ, లేదా హోమ్స్ అయినా కానీ, లేదా వాలంటరీ ఆర్గనైజేషన్స్కి అయినా కానీ, లేదా కంపెనీస్ అయినా కానీ, ఇవి కంపెనీస్ యాక్ట్ ప్రకారం వీటిని రిజిస్ట్రేషన్ చేయించాలి ఈ ఇన్స్టిట్యూషన్స్ని. అలా రిజిస్ట్రేషన్ కానీ చేయించకుండా, లేదా 5 సంవత్సరాలకి ఒకసారి రెన్యువల్ కానీ చేయకుండా ఉంటే సెక్షన్ 41 ప్రకారం ఇది పనిషబుల్ అఫెన్స్ అనమాట. దీనికి 1 year వరకు జైలు శిక్ష ఉంటుంది, 1 lakh వరకు, అప్ టు 1 lakh వరకు ఫైన్ ఉంటుంది, లేదా రెండూ ఉంటాయి. సెక్షన్ 43 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ వాలంటరీగా కానీ లేదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ద్వారా కానీ అవసరమైన ఓపెన్ షెల్టర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. వాటిని ఏ సెక్షన్ ప్రకారం? సెక్షన్ 43 సబ్సెక్షన్ 1 ప్రకారం. ఈ ప్రొవిజన్లో ఏమని చెప్పారంటే ఓపెన్ షెల్టర్ని ఎవరైనా దుర్వినియోగం కాకుండా, అంటే మిస్యూజ్ చేసుకోకుండా దీన్ని రక్షించడం. ప్రతి నెల ఈ ఓపెన్ షెల్టర్ సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ వారికి, తర్వాత కమిటీ వాళ్ళకి చెప్పాలి. సెక్షన్ 44 ప్రకారం ఏ పిల్లలనైతే పేరెంటల్ కేర్ కానీ, పిల్లల ఏజ్ కానీ, మానసిక పరిస్థితిని బట్టి పోస్టల్ కేర్ ఇస్తుందో, ఏ పోస్టల్ ఫ్యామిలీ దగ్గర పిల్లవాడు కానీ ఉంటాడో వారికి సరైన ఎడ్యుకేషన్, హెల్త్, వారి యొక్క న్యూట్రిషన్ సంబంధించి, వారి యొక్క ఆహారాల గురించి సంబంధించిన రిపోర్ట్ అనేది ఈ సెక్షన్ 44 ప్రకారం సిడబ్ల్యూసికి ఇవ్వాలన్నమాట. ఒకవేళ ఆ కమిటీ ప్రతి నెల పోస్టల్ ఫ్యామిలీస్ని ఇన్స్పెక్ట్ చేసి, అంటే పోస్టల్ కేర్లో ఉంచుతారు కదా కొంతమంది పిల్లల్ని, ఆ పోస్టల్ కేర్కి సంబంధించిన పిల్లల్ని ఇన్స్పెక్ట్ చేసి ఆ పిల్లవాడు ఫ్యామిలీలో సేఫ్గా ఉన్నాడా లేదా, లేకపోతే ఇంకేమైనా పోస్టల్ కేర్కి పంపించాలా అని చెప్పి ఇంకేమైనా ఆల్టర్నేటివ్ పోస్టల్ కేర్ ఉంటే దాన్ని పంపించడం జరుగుతుంది. ఒకవేళ కమిటీ లాంగర్ పీరియడ్ని చైల్డ్ని పోస్టల్ కేర్లో ఉంచకుండా పిల్లలకి అవసరమైతే, అంటే ఎక్కువ శాతం ఎక్కువ కాలం చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో పోస్టల్ కేర్లో ఉంచదు. తర్వాత కొంతకాలానికి ఆ పిల్లల్ని దత్తత ఇచ్చేస్తుంది. సెక్షన్ 44 సబ్సెక్షన్ 4 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ పిల్లలు ఎంతమంది ఉన్నారో వారి కమిటీకి పోస్టల్ కేర్ ప్రకారం పిల్లలు వాళ్ళ యొక్క వెల్ఫేర్ అనేది వారి యొక్క వెల్ఫేర్ కోసం డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ద్వారా వారికి ప్రతి నెల ఫండ్ అనేది ఇస్తుంది. తల్లిదండ్రులు పోషించలేని స్థితిలో ఉన్నారని,
లేదా కమిటీ డిసైడ్ చేస్తే దత్తత ఇచ్చిన తర్వాత కమిటీ ఒప్పుకుంటేనే దత్తత తీసుకున్న వారి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల్ని చూడవచ్చు. ఎవరు? తల్లిదండ్రులు. సెక్షన్ 45 ప్రకారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఏ పిల్లలకి కేర్ అండ్ ప్రొటెక్షన్ అవసరం అవుతుందంటే పిల్లల్ని పోషించలేని స్థితిలో ఉన్న డివోర్స్డ్ ఉమెన్ అయినా, తల్లిదండ్రుల నుండి దూరంగా ఉన్న పిల్లలైనా, పేరెంట్స్కి క్యూర్ కాని డిసీజెస్ ఉన్న మెంటల్లీ ఛాలెంజ్డ్ పేరెంట్స్ అయినా కానీ అటువంటి వారికి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనేది స్పాన్సర్షిప్ అనేది ఇస్తుంది. సిడబ్ల్యూ ఇచ్చిన అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఇచ్చిన ఆర్డర్స్ మీద అపీలు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారికి సెక్షన్ 101 సబ్సెక్షన్ ప్రకారం వెళ్ళొచ్చు. సెక్షన్ 46 ప్రకారం కేర్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్న పిల్లల్ని 18 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాక వారి యొక్క వెల్ఫేర్ కోసం సంస్థలు ఏం చేస్తాయంటే అంటే కేర్ ఇన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే వాళ్ళని వదిలిపెట్టిన తర్వాత ఏ పిల్లలైతే వదిలిపెడుతుందో సొసైటీలో అటువంటి పిల్లలకి ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు అప్డేట్ అవుతాయి.